వేములవాడ రాజన్న గోశాలలో కోడెలు మృతి చెందాయి. తిప్పాపురంలో గోశాలలో 8 కోడెలు మృతి చెందగా సిబ్బంది గుట్టు చప్పుడు కాకుండా మూలవాగులో వాటిని పాతిపెట్టారు. దీంతో గోశాలలో సరైన నిర్వహణ లేక కోడెలు చనిపోతున్నాయని హిందూ సంఘాలు భక్తులు ఆరోపిస్తున్నారు. ప్రతిరోజు కోడెలు చనిపోతున్నా ఆలయ ఈవో సిబ్బంది పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజన్న ఆలయానికి కోట్ల ఆదాయం వచ్చినా కోడెల సంరక్షణలో అధికారులు విఫలమవుతున్నారు. వేములవాడ రాజన్న గోశాలలో కోడెలు మృతి చెందాయి. తిప్పాపురంలో గోశాలలో 8 కోడెలు మృతి చెందగా సిబ్బంది గుట్టు చప్పుడు కాకుండా మూలవాగులో వాటిని పాతిపెట్టారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రాజు జరుగుతున్నారు. రాజు, ఏంటి అసలు సంరక్షణ లేక ఓవైపు భక్తులేమో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అసలు దేనికి చనిపోతున్నారని చెప్తున్నారు? ఏమన్నా స్పందిస్తున్నారా దేవస్థానం అధికారులు? సతీష్, దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఆ కోడెలు మృత్యువాత చెందడం కలకలం రేగింది. ఆ దాదాపు 8 కోడెలు మృతదేహాలను ఇవాళ ఉదయం దేవాలయ పారిశుద్ధ్య సిబ్బంది అయితే గుట్టు చప్పుడు కాకుండా ఖననం చేస్తుండగా మీడియా కంటపడడంతో ఆ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ గోశాలలో మృతి చెందిన 8 కోడెల మృతదేహాలను ఆ ట్రాక్టర్ లో వేసుకుని వేములవాడ పట్టణ శివార్లోని ఆ మూలవాగు ప్రాంతంలో జేసీబీతో గొయ్యి తీసి ఆ కోడెల మృతదేహాలను పూడ్చి పెడుతుండగా ఆ మీడియా ప్రతినిధులు అయితే ఆలయ సిబ్బందిని ప్రశ్నించగా అధికారులే తమను ఆదేశించారని అయితే వారు తెలిపారు. ఆ మొత్తానికి గతంలో కూడా వివిధ సందర్భాల్లో కోడెలు మృత్యువాత పడి ఆ వివాదాస్పదమైన ఘటనలు కూడా ఉన్నాయి. కోడెల సంరక్షణ అనేది అత్యంత సున్నితమైన అంశం కావడం, మరోవైపు భక్తుల మనోభావాలు కూడా ముడిపడి ఉన్నా కూడా ఆ కోడెల సంరక్షణలో ఆలయ అధికారుల నిర్లక్ష్యం అయితే తరచూ వెలుగు చూస్తుందనే చెప్పవచ్చు. కోడెల నుంచి దేవాలయానికి ఆ లక్షల రూపాయల ఆదాయం వస్తున్నప్పటికీ ఆ కోడెలకు కనీస సౌకర్యాలు కల్పించకుండా, కోడెలు అనారోగ్యం బారిన పడితే ఆ సరైన వైద్య సదుపాయం కూడా అందించకుండా ఆ దేవాలయ అధికారుల నిర్లక్ష్యం చేస్తుండడంతో భక్తులు అయితే మండిపడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఆ రాజన్న ఆలయంలో కోడె మొక్కుకు అత్యంత పవిత్రమైనదిగా భక్తులు భావిస్తుంటారు. ఏటా స్వామివారికి ఈ కోడె మొక్కుపైనే దాదాపు 25 కోట్లకు పైగా ఆదాయం సమకూరుతూ ఉంటుంది. అయితే భక్తులు సమర్పించిన నిజ కోడెలను రైతులకు అందజేసే విధానం ఉండగా ఇటీవల కోడెల పంపిణీలో పలు అవకతవకలు వెలుగు చూడడంతో గత 6 మాసాలుగా కోడెల పంపిణీని ఆలయ అధికారులు అయితే నిలిపివేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రతి రైతు పట్టాదారు పాస్ పుస్తకం పరిశీలించి వ్యక్తిగతంగా వాటిని సంరక్షిస్తానని అఫిడవిట్ తీసుకొని అప్పగించే విధానం ఉండగా ఆ పెద్ద మొత్తంలో ఒక్కరికే కోడెలను అక్రమంగా అప్పగించగా వివాదానికి అయితే దారితీసింది. దీంతో ప్రస్తుతం స్వామివారికి భక్తులు సమర్పిస్తున్న నిజ కోడెలను తిప్పపూర్ గోశాలలో నిల్వ ఉంచుతున్నారు. దాని పరిధిలో సుమారు 600 కోడెల వరకే వసతి సౌకర్యాలు ఉండగా ప్రస్తుతం రాజన్న గోశాలలో పరిమితికి మించి దాదాపు 1200కు పైగా కోడెలు ఉన్నాయని అయితే తెలుస్తుంది మనకి. సరైన వసతి సౌకర్యం లేక, సరైన వైద్యం లేక కోడెలు అయితే మృత్యువాత పడుతున్నట్లు భక్తులు ఆరోపిస్తున్నారు. 100 కోట్ల ఆదాయం ఉన్న కోడెల సంరక్షణలో రాజన్న ఆలయ అధికారులు మాత్రం ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారనే ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతున్నాయి. సతీష్, రైట్, థ్యాంక్ యూ రాజు.